మీడియా వారికి నమస్కారాలు. ఈరోజు ఈ మీడియా ముందుకి రావడానికి ముఖ్య ఉద్దేశం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్న గురించి అవాస్తవాలు చెబుతూ ప్రశ్న టీవీ అది హైదరాబాద్లో ఉందో బెజవాడలో ఉందో ఎక్కడుందో అక్కడ కూర్చొని ఒక యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ముందుగా ప్రశ్న టీవీకి నేను చెప్పదలుచుకోండేది ఒకటే, దగ్గుపాటి ప్రసాద్ అన్న అనే వ్యక్తి ఈ అనంతపురానికి ఒక శక్తి. ఇది ముందుగా మీరు గమనించాల. ఎందుకంటే దాదాపు 2,70,000 మంది ఎన్నుకుంటే అతను నాయకుడయ్యారు. ఒక పారిశ్రామికవేత్త, కోట్లకి అధిపతి దగ్గుపాటి ప్రసాద్ అన్న. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీరు ప్రశ్న టీవీలో చెప్పారు బియ్యాలు అమ్ముకున్నారు, కోడిపి అమ్ముకున్నారు, నెలకి 1,00,000 రూపాయలు డాక్టర్లు ఏదో ఇచ్చారు. ఇవన్నీ ఎంతవరకు వాస్తవాలు మీ మనస్సాక్షికి మీరు తెలుసుకోవాలా. ఎందుకంటే ఎవరో చెప్పిండేది, ఎవరో మీకు చెప్తే విన్నాను అని చెప్పిన మీరు ఎంత మాత్రం ఈ వాస్తవాలు అనేది మీరు గమనించాలా. ఎవరో చెప్పారు, మేము వీడియో పెట్టినాము అనేది కాకుండా మీడియా వారికి మేము చాలా రుణపడి ఉంటాము. మీడియా వారంటే మాకు చాలా గౌరవం. ఇలాంటి మీడియా ఇప్పుడు మొత్తం నడుస్తుండేది మీడియా త్రూనే. ఎందుకంటే మీడియా పైన ఏదైనా మాట్లాడే ముందు దాంట్లో నిజాలేమి అవాస్తవాలేమి అనేది మీరు గమనించాల. ఈ ప్రశ్న టీవీ చెప్తారు బియ్యాలు ఎవరో మామ అని సంపాదిస్తూ మాట్లాడినాడు. ఎమ్మెల్యే దగ్గుపాటి పేరు చెప్పుకొని ఎంతోమంది సంపాదించుకుంటుంటారు. అవన్నీ జవాబారి దగ్గుపాటి ప్రసాద్ అన్న గారా? మీ ప్రశ్న టీవీకి నేను అడుగుతున్నా. నాకు ఎంతోమంది పిలుస్తారు, మన బంగారుగీరలో కానివ్వండి, మార్కెట్లో కానివ్వండి, ఇక్కడంతా అల్లుడు అని పిలుస్తారు. వాళ్ళంతా మాకు మామూలు అయిపోతారా? ఏదో కథలు పెట్టుకొని ఆ కథలు ప్లే చేసుకొని మీరు పెట్టడం ఇది చాలా బాధాకరం. దగ్గుపాటి ప్రసాద్ అన్న ఈ 6 నెలల్లో ఎంత అభివృద్ధి చేశారు, ప్రజల్లో ప్రతి నిత్యం తిరుగుతున్నారు. మీరు ఈ అనంతపురం నగరానికి వస్తే తెలుస్తుంది. దీనిపైన చట్టపరమైన చర్యలు తప్పకుండా తీసుకుంటాం. రాబోయే రోజుల్లో ఆ ప్రశ్న టీవీ పైన కేసు పెట్టి తీరుతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.